హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. దానికంటే ముందు మీకు తెలిసిన ఆన్సర్స్ ఇండెక్స్ అంటే ఏంటో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఈ ఇండెక్స్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మనకి స్టాక్ అండ్ షేర్ మధ్య డిఫరెన్స్ తెలియాలి. చాలామంది స్టాక్ షేర్ సేమ్ అనుకుంటారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి, డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు షేర్స్ అంటే ఒక స్టాక్లో ఒక పోర్షన్ అండి. అంటే కొన్ని షేర్స్ని కలిపి మనం ఒక స్టాక్ అంటాం. అవి ఎన్ని షేర్స్ అయినా ఉండొచ్చు, దాన్ని మనం స్టాక్ అనే అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, టీసీఎస్ కంపెనీ ఉంది, దానిలో మనకు వాటా ఉంది అనుకుందాం. అప్పుడు మనం ఏం చెప్తాం? నేను టీసీఎస్ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాను అంటారు. అది ఎంత పర్సెంట్ ఆర్ ఎంత వాటా హోల్డ్ చేస్తున్నాం అనేది షేర్ చెప్తుంది. షేర్ అనేది నంబర్స్ని డిఫైన్ చేస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇండెక్స్ అంటే ఏంటంటే కొన్ని స్టాక్స్ని కలిపి ఒక గ్రూప్గా ఫామ్ చేస్తారు, దాన్నే ఇండెక్స్ అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలిపేదే ఈ ఇండెక్స్. సెన్సెక్స్ అంటే ఏంటి? స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెన్సిటివ్ ఇండెక్స్, దీని ఫుల్ అబ్రివేషన్. దీన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేస్తుంది, అంటే బీఎస్సీ. దీనిలో మనకు 30 మేజర్ స్టాక్స్ ఉంటాయి. ఈ 30 స్టాక్స్ కూడా లార్జ్ క్యాప్స్ నుంచే ఉంటాయండి. సెన్సెక్స్ అనేది బీఎస్సీ యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్. బీఎస్సీలో ఇంకా చాలా సెక్టర్స్ అండ్ ఇండెక్సెస్ ఉన్నాయి, అవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నిఫ్టీ అంటే ఏంటంటే సేమ్ బీఎస్సీలో ఎలాగో ఇక్కడ కూడా అలాగే, కానీ దీనిలో 50 మేజర్ స్టాక్స్, అందుకే దీన్ని నిఫ్టీ 50 అంటారు. దీనిలో ఉండే 50 స్టాక్స్ కూడా లార్జ్ క్యాప్ స్టాక్సే. నిఫ్టీ 50 అనేది ఎన్ఎస్సి యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్. ఎన్ఎస్సిలో కూడా చాలా ఇండెక్సెస్ ఉన్నాయి, అవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. Thank you guys for watching our video.